బాదంతో బంగారు రంగు తీసుకొచ్చుకుంటారండి. మీ స్కిన్ని ప్రకాశవంతమైన చర్మ సౌందర్యానికి బాదం ఫేస్ ప్యాక్. ఈ ఫేస్ ప్యాక్ అయితే అందరికీ అందుబాటులో ఉండదండి, కొంచెం కాస్ట్ ఎక్కువ. ఈ వీడియోలో చూడండి, వాడండి. మిమ్మల్ని సెలబ్రిటీల్లా మెరిపిస్తుంది. ఏ ఫంక్షన్కి వెళ్ళినా మీరే స్పెషల్గా కనిపిస్తారు. మంచి మాయిశ్చరైజింగ్ ఇస్తుంది, యాంటీ ఏజింగ్కి పనికొస్తుంది, మచ్చల్ని తొలగిస్తుంది, స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి కదా వాటిని కూడా తొలగిస్తుంది, మంచి గ్లోయింగ్ స్కిన్ని మీ సొంతం చేస్తుంది. ఈ ప్యాక్లో అన్ని మహిమలు ఉన్నాయండి, అంత బాగా వర్క్ అవుతుంది. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మా పులివర్తి వ్లాగ్స్. ఈరోజు నేరుగా వీడియోలోకి వచ్చేసానండి. 10-11 బాదం పప్పుల్ని ఒక బౌల్లో వేసుకున్నాను. 2 బౌళ్ళు తీసుకొని ఇంకొక బౌల్లో బియ్యాన్ని వేసుకున్నాను. మీరు ఏ బియ్యమైనా వేసుకోవచ్చండి. నేను పొడి బియ్యం తీసుకొని అలా వేసుకోవాలి. శుభ్రంగా వాటర్లో కడిగి నానబెట్టుకోవాలి. మినిమం 6 అవర్స్ నానబెట్టుకుంటే కనుక బియ్యము బాదం పప్పు కూడా సరిపోతుందండి. నేరుగా వీడియోలోకి వచ్చాం కదండి. వీడియో చూడబోయే ముందు మీ సపోర్ట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక్క లైక్ చేస్తే మీలాంటి వాళ్ళకి ఎంతమందికో నా వీడియో వెళ్తుందండి. అందరు కూడా చూస్తారు. చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి కాబట్టి రిక్వెస్ట్గా అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక్క లైక్ చేయండి. బాదం పప్పు మొత్తం పొట్టు తీసేసి శుభ్రంగా కడుక్కోవాలండి. ఆ తర్వాత మిక్సీ జార్లో వేసుకున్న ఆ బియ్యం అయితే కడిగి 6 గంటల ముందు నానబెట్టుకొని ఉన్నాం కదా, ఆ బియ్యంలో వాటర్ పక్క బౌల్లో పోసుకొని కొంచెం వేసుకోవాలండి. బాదం పప్పు ఆ బియ్యం వేసి మనం మిక్సీ పట్టేసుకోవాలి, మెత్తగా పట్టేసుకోవాలండి. మధ్యలో కొంచెం వాటర్ వేసుకుందాము. అది బాగా ఒక కాఫీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ కాఫీ గ్లాసున్నర, పావుకు తక్కువ కాఫీ గ్లాసున్నరకి ఎక్కువ రావాలండి అవి. ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకుందాము. కొంచెం బాగా దూరంగా ఉండిద్ది, స్ట్రెయిన్కి హోల్స్ ఉంటాయి కదా, దూరంగా ఉండే స్ట్రెయినర్ తీసుకోండి. దాంట్లో అలా స్ట్రెయిన్ చేసేసుకొని డబల్ బాయిల్ చేసుకోవాలండి. ఈ ప్యాక్ అనేది మిడిల్ క్లాస్ వాళ్ళకే అందుతుందో లేదో, ఎందుకంటే పాపం 10 బాదం పప్పులు కొనుక్కోవాలంటే వాళ్ళు కొనుక్కోలేరు కదా. వాళ్ళు 2-3 బాదం పప్పులైనా వేసుకొని చేసుకోండి అమ్మ, బాగుంటుంది. మీరు ఇంట్లోనే తయారు చేసుకోమని నేను అన్ని ప్యాక్స్ కూడా మీకు చెప్తూ ఉంటానండి. ఇలా డబుల్ బాయిల్ చేసుకోవాలి. అది తిప్పుతూనే ఉండాలండి, లేకపోతే గడ్డ కడుతుంది. మీరు మరీ తెలియక ఏదన్నా వాటర్ కొంచెం తక్కువ పోసుకొని అలా గట్టిగా వస్తుంది అని అనుకుంటే కొంచెం మనం వాటర్ బియ్యంలో నుంచి తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని మధ్యలో ఇలా వేడయ్యేటప్పుడు మీరు పెట్టుకోవచ్చండి. మహా అయితే ఒక 5-10 నిమిషాలు ఎక్కువ అండి డబుల్ బాయిల్ చేసుకోవటానికి. అలా స్పూన్తో కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలి. చూడండి అలా బాయిల్ అయింది కదా, ఇక మనం పక్కన పెట్టేసుకోవాలి. ఆరిపోయే వరకు పక్కన ఉంచేసుకుందాము. మీకు ప్రకాశవంతమైన చర్మ సౌందర్యం కావాలి అంటే ఈ ప్యాక్ వాడుకోండి. చర్మం మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయండి. మనం ఇందులో బాదం పప్పు వేసాం కాబట్టి ఇది చర్మానికి మెరుపునిచ్చి వృద్ధాప్య ఛాయల్ని దూరం చేసి మొటిమలు మచ్చల్ని నివారించి చర్మముని తేమ అందిస్తుందన్నమాట. మన చర్మానికి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట. ప్యూర్ అలోవెరా మన దగ్గర తయారవుతుంది. పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి వేల కేజీలు కొనుగోలు చేస్తున్నారు కదా కస్టమర్స్, సబ్స్క్రైబర్స్ అందరూ కూడా. మీకు కావాలంటే మీరు తీసుకోవచ్చండి. రోజ్ హిప్ ఆయిల్ అండి ఒక 5-6 డ్రాప్స్, అలాగే బాదం ఆయిల్ ఒక పావు స్పూను, విటమిన్ ఈ ఆయిల్ 10 డ్రాప్స్, అలోవెరా 1 స్పూన్ వేసాం కదా, హెలిరానిక్ యాసిడ్. ఇవన్నీ ఆయిల్స్ పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు కావాలంటే అలోవెరా దగ్గర నుంచి అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. కానీ ఇవన్నీ మీ దగ్గర లేకపోతే మీరు ఎలా చేసుకోవాలంటే బాదం పప్పు బియ్యం వేసుకొని ఉత్తి కోకోనట్ ఆయిల్ వేసుకొని చేసుకోండమ్మా. కాకపోతే ఒక 20% రిజల్ట్ తగ్గిద్ది అంతే, అంతకంటే ఇంకేం ఉండదు. మీకు అన్నీ కావాలి ఈ ప్యాక్ రెడీ చేసుకొని ఇలాగే కావాలి అంటే పద్మాస్ ప్రోడక్ట్స్లో ప్యాక్ చేసి మేము పంపిస్తాం. కానీ మీరు ఇంట్లో వీడియో చూసి చేసుకోవచ్చు కదమ్మా. తేలిగ్గానే చూపిస్తున్నాను కదా. ఇలా ప్యూర్ కొబ్బరి నూనె కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉంటుంది. మీరు తీసుకొని కొబ్బరి నూనె అయినా వేసుకోవచ్చు. ఎంతలోకి రెడీ అయ్యిందండి? రెడీ అయిపోయింది కదా. నేను ఇప్పుడు ఒక బాక్స్లో పెడుతున్నాను. చక్కగా ఇలా పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకొని మీరు 2-3 నెలలు 4 నెలలు కూడా మీరు మీ ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి పెట్టుకొని మంచి తేజస్సుతోటి మెరిసిపోవచ్చు.
ఇందులో మనం రైస్ వేసాం కాబట్టి సహజమైన టోనర్గా పనిచేస్తుంది, మచ్చలకి ట్యానింగ్గా ఉపయోగపడుతుంది, మనకి మృదువైన చర్మాన్ని అందిస్తుందండి. మనం ఇందులో బియ్యం వేసుకున్నాం కాబట్టి. ముఖ్యంగా హెల్యూరానిక్ యాసిడ్ అండి. చాలామంది అడుగుతూ ఉంటారు, అది డైరెక్ట్గా పెట్టుకోకూడదు, అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. హెల్యూరానిక్ యాసిడ్ అనేది వృద్ధాప్య ఛాయల్ని మన దరికి రానియకుండా కాపాడటానికి ఇలా వేసుకున్నాము అంటే 30 సంవత్సరాల నుంచి ముసలి వాళ్ళు అవుతున్నారు కదా చాలామంది, స్కిన్ ముడతలు వచ్చి అలా మనం ముందే కేర్ తీసుకొని జాగ్రత్తగా ఉన్నాము అంటే మన స్కిన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం, మన అందాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. మెరిసే చర్మాన్ని ఇస్తుందన్నమాట ఈ హెల్యూరానిక్ యాసిడ్ వేసినందువల్ల. విటమిన్ ఈ వేసాం కదండి, ఇది సూర్యరశ్మి నుంచి మన స్కిన్కి రక్షణ కల్పిస్తుందన్నమాట. ఇక రోజు హిప్ ఆయిల్ వేసాం కదండి, ఇది మంచి మాయిశ్చరైజింగ్గా, యాంటీ ఏజింగ్కి, మచ్చలు నల్లటి వలయాలను నివారించడానికి, స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి కదా వాటిని కూడా నివారిస్తుంది అనమాట. మంచి గ్లోయింగ్ స్కిన్ని అందించడానికి ఈ రోజు హిప్ ఆయిల్ అనేది ఉపయోగపడుతుంది. ఇలా డబ్బాలో పెట్టి చక్కగా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మీకు పంపించాలన్నా మేము మంచి బాక్స్లో ఇలా పెట్టి కొరియర్ ద్వారా పంపిస్తామండి. ఇది మీరు మీ ముఖానికి వేసుకొని ఒక అరగంట సేపు ఉంచుకోండి. నేను హ్యాండ్ మీద వేసి చూపిస్తున్నాను కదా, అలా ముఖానికి ప్యాక్ లాగా వేసేసుకొని అరగంట ఉంచుకొని గోరువెచ్చటి నీళ్ళు కానీ చన్నీళ్ళు కానీ పెట్టి మీరు వాష్ చేసుకోవచ్చండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరు వేసుకోవచ్చు. 5 years పిల్లల దగ్గర నుంచి కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే హోమ్ మేడ్ న్యాచురల్ కాబట్టి జెంట్స్ లేడీస్ అందరు కూడా పెట్టుకోవచ్చు. ఇది వారంలో 3 సార్లు పెట్టుకున్నా 2 సార్లు పెట్టుకున్నా చాలండి. కొందరు ఓపిక ఉండి ఇంట్లో ఉండేవాళ్ళు అయితే రోజు కూడా పెట్టుకోవచ్చు. ఏమీ కాదు, దీనివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాకపోతే మీరు ఇలా చేతి మీద ప్యాచ్ టెస్ట్ చేసుకొని ఏ ప్యాక్ అయినా పద్మాస్ ప్రొడక్ట్స్లో తీసుకున్న ప్యాక్ని మీరు యూస్ చేసుకుంటే మంచిది ఫేస్కి. అది ముందు జాగ్రత్త కోసం నేను జస్ట్ చెప్తున్నాను, అలా పాటిస్తే చాలా మంచిదండి. స్ట్రెచ్ మార్క్స్ ఉన్న వాళ్ళు కూడా ఆ మార్క్స్ మీద కూడా పెట్టుకోవచ్చండి. ఫేస్ మీద లైన్స్ లాగా అలా ఉంటుంది కదా, దానికి కూడా బాగా ఉపయోగపడుతుంది ఈ ప్యాక్ అనేది. మీరు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోండి. 4 నుంచి 5 నెలల దాకా ఉంటుందండి. పొడి స్పూన్ తోటి కొంచెంగా బయటికి తీసుకొని వాడుకోండి రోజు. మిగిలింది ఫ్రిడ్జ్లోనే అట్టి పెట్టుకోండి. కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్కి పద్మాస్ ప్రొడక్ట్స్లో ఆర్డర్ చేసుకోవచ్చండి. ఈ బాదం ఫేస్ ప్యాక్ అనేది చాలా చాలా బాగుంటుంది. సెలబ్రిటీలాగా మెరిసిపోతూ ఉంటారండి. మీరే ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా స్పెషల్గా కనిపిస్తారు ఈ ప్యాక్ వేసుకున్నందువల్ల. అంత మంచి రిజల్ట్ని ఇస్తుంది. నీలి ఆకుల పౌడర్ అండి, ఇండిగో పౌడర్ అంటారు. ఇది మనం ఇంట్లో కుండీలో చెట్టు వేసుకొని పచ్చి ఆకు కూడా పెట్టుకోవచ్చండి. ఫ్రెష్ స్టాక్ వచ్చేసింది పద్మాస్ ప్రొడక్ట్స్లో. ఆర్డర్ చేసుకోవాలనుకునే వాళ్ళు త్వరగా ఆర్డర్ చేసుకోండి. ఇది ఒక్కసారి పెట్టుకుంటే నెల రోజుల పాటు మీకు హెయిర్ అనేది నల్లగా ఉంటుందండి. ఏ రకమైనటువంటి కెమికల్స్ లేకుండా ప్యూర్ ఆర్గానిక్ పౌడరు, న్యాచురల్ పౌడర్ అండి. ఏ రకమైనటువంటి కెమికల్స్ ఉన్న డైల్ పెట్టుకున్నారు అంటే మీ హెయిర్ పాడైపోతుంది. ఇది న్యాచురల్ కాబట్టి ఆర్డర్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకోవచ్చు.